సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి గత 3 దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంట్ స్థానంలో ఓటమి ఎదురైంది. ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థానంలో ఓటమి చవిచూసింది. ఇప్పుడే లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోయారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ 3వ స్థానంలో నిలిచారు. ప్రజలిచ్చిన ఈ తీర్పు అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లుగా కోర్టులో అసాంజే అంగీకరించారు. 3 గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యల్ని సమర్థించుకున్నారు. ఇప్పటికే బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లుగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అనంతరం యూకే, యుఎస్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ఆయన కాన్బెరాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ మిజైల్ ను పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈశాన్య తీరం వైపు ఆ పరీక్ష నిర్వహించినట్లుగా తెలిపింది. బుధవారం ఉదయం ఈ పరీక్ష జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే ప్రయోగానికి చెందిన ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఉత్తర కొరియా చెత్త బెలూన్లని బార్డర్ వద్ద జారవిడుస్తున్నట్లుగా ఇటీవల దక్షిణ కొరియా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన 2 రోజులకే ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిన నేపథ్యంలో జపాన్ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ ని జారీ చేసింది. అయితే ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకొని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2:07 చాంగే 6 రిటర్న్ క్యాప్సూల్ ల్యాండ్ అయినట్టుగా చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ CNSA వెల్లడించింది. దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. చాంగే 6 లూనార్ ప్రోబ్ గత నెల 3న భూమి నుంచి బయలుదేరి జూన్ 2న చంద్రుని దక్షిణ ధృవంలోని ఐట్కిన్ బేసిన్ లో దిగింది. అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. లాస్ వేగాస్ లోని 2 అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 13 ఏళ్ల బాలిక సహా 4 మహిళలు ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్ గా పోలీసులు గుర్తించారు. అయితే 5 కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నిందితుడు తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్ లోని 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో ఆడమ్స్ కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలు అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.